హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గ్యాస్ నుంచి ఆధార్ వరకు వచ్చే నెలలో మార్పులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పిజి సిలిండర్ ధరల నుంచి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డు నియమాలు మీ బడ్జెట్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం. ఎల్పిజి ధరలు. ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజి ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర సుమారు ₹8.50 నుంచి పెరిగింది. జూలైలో 30 వరకు తగ్గింది. మరోసారి సెప్టెంబర్లో ఎల్పిజి సిలిండర్ ధరల మార్పుపై అంచనాలు ఉన్నాయి. సిఎన్జి, పిఎన్జి రేట్లు. ఎల్పిజి ధరలతో పాటు చమురు మార్కెట్ కంపెనీలు ఏవియేషన్, టర్బైన్ ఇంధనం, ఏటీఎఫ్, సిఎన్జి, పిఎన్జి ధరలు కూడా సవరిస్తారు. అందువల్ల ఇంధనాల ధరలు సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజునే పెరుగుతాయి. ఆధార్ కార్డు ఉచిత అప్డేట్. ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14వ తేదీ. తర్వాత ఆధార్ కార్డులకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకు గడువు పొడిగించిన దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. క్రెడిట్ కార్డు నియమాలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డు పాయింట్లపై సెప్టెంబర్ 1 నుంచి పరిమితిని ప్రవేశపెడుతుంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2000 పాయింట్లను మాత్రమే పొందగలుగుతారు. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్స్ పాయింట్స్ లభించవు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన కనీస చెల్లింపులను తగ్గిస్తుంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా యూపీఐ, ఇతర ప్లాట్ఫామ్లలో రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించి కస్టమర్లు ఇతర చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్లకు మారితే రివార్డ్స్ పాయింట్స్ అందుకుంటారు. మోసపూరిత కాల్స్ నియమాలు. మోసపూరిత కాల్స్ సందేహాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రై టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నెంబర్ సిరీస్తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ టెక్నాలజీ డిఎల్టీ ప్లాట్ఫామ్కి మార్చడానికి ట్రై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. డిఆర్ఎస్ అలవెన్స్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో డిఆర్ఎస్ అలవెన్స్ పెంపును ప్రకటించనుందని ఊహాగానాలున్నాయి. ప్రభుత్వం డిఏని 3% పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డిఏ 53% పెరిగేందుకు అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.